ఎస్, డెఫినెట్గా అంత అందమైన చిరునవ్వుతో, అద్భుతమైన వాగ్దాటి డైలాగ్ డెలివరీతో ఇన్ని వైవిధ్యభరితమైన చిత్రాల్ని, పాత్రల్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన నందమూరి నటసింహం 50 గోల్డెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ అంటే డెఫినెట్గా ఆ రేంజ్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కొత్తవి ప్రయత్నించడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి వెనకాడలేదు అని చెప్పాలి. అందుకనే మన తెలుగు సినీ ప్రేక్షకులు గర్వించదగ్గ ఆదిత్య 369 లాంటి చిత్రాలు, భైరవ ద్వీపం లాంటి చిత్రాలు మొదలుకొని ఇప్పుడు అఖండ, భగవంత్ కేసరి చిత్రాల వరకు ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్ని చేస్తూ వచ్చారు. మరెన్నో సంవత్సరాలు, మరెన్నో గోల్డెన్ బ్లాక్ బస్టర్స్ ఆయన నుంచి రావాలి అని కోరుకుంటూ, వేదిక ముందున్నట్టు పెద్దలందరికీ నమస్కారం, అలాగే పాత్రికేయ మిత్రులకి నమస్కారం. నిజంగా చాలా పెద్ద యాంగ్జైటీగా ఉందండి ఇది. ఎందుకంటే మా బాలయ్యది 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతుందంటే నిజంగా చెప్పాలంటే ఒక విధంగా భయంగా ఉంది. ఎందుకనంటే ఆయన సినిమాలు, ఆయన కలెక్షన్లు అన్నీ రికార్డులకు ఎక్కినాయి. ఈ ఫంక్షను ఆ రికార్డులన్నింటినీ దాటి ఇంకా దానికంటే గొప్పగా ఉండాలి, గొప్పగా జరగాలి అనేది మా తాపత్రయం. డెఫినెట్గా సక్సెస్ చేయగలమనే నమ్మకం ఉంది. ఎందుకంటే పర్టికులర్గా ఇంకా భరద్వాజ్ అని చెప్పినట్టు నాకు చాలా ఎక్కువ భయం ఉంది. ఎందుకనంటే ఇక్కడ తెలుగు ఫంక్షన్ చేసిన దాంట్లో నేను కన్వీనర్గా ఉన్నా, 100 ఇయర్స్కి నేను చైర్మన్గా ఉన్నా. నిజంగా మహోత్తరంగా జరిగినాయి ఆ 2 ఫంక్షన్లు. ఈ మధ్యకాలంలో వేరియేషన్స్, డిఫరెన్సెస్ అంటే సిచ్యువేషన్లు, టైం ఇది అయింది. కానీ నాకు మాత్రం ఒక్కటి నమ్మకం ఉందండి. ఇంతకుముందు ఏ ఫంక్షన్లు ఎలా జరిగినాయి, లేకపోతే అంటే సిచ్యువేషన్స్ ఇందాక మా అన్నయ్య చెప్పినట్టు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఈ కాంట్రవర్సీలు ఇవి లేకుండా బాలయ్య మీద చాలామందికి బాగా ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ ఫంక్షన్లో ఉండాలని కోరుకుంటారు. నా మనస్ఫూర్తిగా నాకు మాత్రం గ్యారంటీగా నమ్మకం ఉంది. అదేవిధంగా ఆల్రెడీ దాము, ప్రసన్న మేము లాస్ట్ మంత్లో కర్ణాటకలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబరు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అన్నీ కలిసి జాయింట్ మీటింగ్ జరిగినప్పుడు మేము ప్రపోజల్లు వాళ్ళ ముందు పెట్టాం. ఇలా బాలయ్య బాబుది గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ సెప్టెంబర్ 1 అంటే అందరూ ఇనానమస్గా డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని చెప్పారు. త్వరలో కమిటీతో కలిసి నార్త్ ఇండియా కూడా వెళ్ళి, ఎందుకనంటే ఎన్టీఆర్ గారిని గురించి, ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద ప్రేమ లేని, అభిమానం లేనటువంటి వాళ్ళు ఈ సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహత్తరంగా వాళ్ళందరూ ఫీల్ అయ్యి ఈ ఫంక్షన్లో మేము జాయిన్ అవ్వాలని చెప్పి కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మా వంతు, మా డ్యూటీ చేస్తాం. మీ అందరి పెద్దల సహకారంతో మా బాలయ్య బాబు గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ మళ్ళీ ఈ విధంగా కూడా ఈయన చరిత్రకి ఎక్కారు అని డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఒకటి చాలామంది చాలా ప్రోగ్రాములు చేశారు సార్, మీరు అందరూ చూసే ఉంటారు. ఒక్క ఆహాలో బాలయ్య బాబు గారి ప్రోగ్రాం వచ్చిన తర్వాత అన్నీ మటాష్. ఇట్ ఈజ్ క్లియర్, ప్రపంచం అంతా తెలుసు. అలాగే చాలామందికి తెలియదు ఏంటంటే, అంతకుముందంతా బాలయ్య బాబుని ఏంటి ఆయన కొడతా అంట కదా, తిడతా అంట కదా, అది కదా అని మాట్లాడుకునే వాళ్ళకి బాలయ్య బాబు గారు ఎంత కల్మషం లేని మనిషి, ఎంత చిన్న కుర్రాడు ఆయన అనేది బాగా ఆయన ఎస్టాబ్లిష్ చేసింది, ఆయన మనస్తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసింది అది. ఆ రోజు ఆ ప్రోగ్రాంలన్నీ స్టార్ట్ అయ్యి ఈ సినిమాలు చూసిన రోజుల కంటే కూడా ఫ్యామిలీస్ 200 రెట్లు పెరిగారు ఆయనకి. డెఫినెట్గా ఈ ఫంక్షన్ కూడా అదేవిధంగా అంత సక్సెస్ఫుల్గా జరగటానికి మా అందరు కృషి చేస్తాం. మీ అందరి సహకారంతో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఇది మన బాలయ్య బాబు ఫంక్షన్ అని ప్రతి ఒక్కరికి రేపు ఏ రోజుకి ఎవరు ఇలాగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే వాళ్ళందరికీ సినిమా ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా ఫంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందరినీ గౌరవించుకొని ఇది మన పండగ. ప్లీజ్ జాయిన్ us, డెఫినెట్గా సక్సెస్ చేస్తాం. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్, థ్యాంక్ యూ.
ఇప్పుడు కేఎల్ దామోదర్ ప్రసాద్ గారిని మరొకసారి టిఎఫ్పిసి ప్రెసిడెంట్గా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ గారికి మరొకసారి ఆహ్వానం, అలాగే టిఎఫ్పిసి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే వైవిఎస్ చౌదరి గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ వైవిఎస్ చౌదరి గారు. అన్నిటికంటే ముందు ఈ నిమిషంలో నేను చెప్పాల్సింది విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి భక్తుడు వైవిఎస్ చౌదరి గారికి స్వాగతం. సో ముందుగా దాము గారు మళ్ళీ